నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మీ శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరమే పార్ట్ 26తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. తొందరగా కలిపేయండి వాళ్ళిద్దరిని అంటున్నారు కానీ కలుపుతానండి, సమయం రావాలి కదా. ఇక కథలోకి వెళ్దాం. అభి మామ అని పిలువు అంటాడు భవితో. వద్దు, నాకు మామ నచ్చడు అని అరుస్తూ తల పట్టుకుంటుంది భవి. అభికి తను ఎందుకు అలా అందో అర్థమై, ఓకే ఓకే కూల్ మా, ఇప్పుడు నీకు అలా పిలవడం ఇష్టం లేకపోతే పిలవకు, కానీ నువ్వు అలా బాధపడకు అని అనునయంగా అంటాడు అభి. అప్పటికే భాను ట్యాబ్లెట్ తెచ్చి వేస్తుంది. 2 నిమిషాలకి స్థిమితంగా అవుతుంది భవి. అభి తననే చూస్తూ ఉండడం చూసి, సారీ, నాకు మామ ఉన్నాడు కానీ మంచివాడు కాదు. మమ్మీ లేనప్పుడు నన్ను భయపెట్టేవాడు చాలా. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు. మీ డాడీకి చెబితే డాడీని చంపేస్తా అని నన్ను బెదిరించాడు. అయినా నేను భయపడకుండా డాడీకి చెప్పేశా. డాడీ వాడి సంగతి నేను చూసుకుంటా అని అన్నారు, కానీ వాడు డాడీని చంపేశాడు అని ఏడుస్తుంది. అభికి అవన్నీ వింటుంటే చాలా కోపం వస్తుంది. భాను భవి పక్కన కూర్చొని, మరి నాకు చెప్పలేదు ఎప్పుడు, ఎందుకు భవి ఆ యదవ నీతో ఇలా ప్రవర్తిస్తున్నాడని బాధగా అడుగుతుంది. డాడీకి చెప్తే నేను చూసుకుంటాను, అమ్మకేమీ చెప్పకు, బాధపడుతుంది, భయపడుతుంది అని అన్నారు. అప్పటి నుంచి నన్ను ఒంటరిగా ఉండనివ్వకుండా డాడీ ప్లాన్ చేశారు అని చెబుతుంది భవి. ఛీ, వాడి గురించి ఒక్కొక్కటి తెలుస్తుంటే వాడిని నా చేతులతో చంపాలి అని ఉంది అని భాను ఆవేశంగా అంటుంది. వదిలేయండి అక్క, మీకు ఇప్పుడు భవి బాధ్యత ఉంది, వాడి సంగతి నేను చూస్తాను అంటాడు అభి. నిజంగా మీరు అతన్ని ఏదో ఒకటి చేస్తారా అని భవి మెరిసే కళ్ళతో అడుగుతుంది. హారా, తప్పకుండా వాడిని పనిష్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని అభిని హత్తుకుంటుంది వచ్చి. నువ్వింక వేటి గురించి ఆలోచించకుండా ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడు నిన్ను చూస్తున్న మీ నాన్న కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? ఫ్రెండ్ అని పిలువు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటాడు అభి చిరునవ్వుతో. అయితే ఓకే, నేను రోజు ఫోన్ చేస్తాను. నాతో మాట్లాడతారా? మీతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్టుంది. ఇప్పుడు మిమ్మల్ని హక్ చేసుకుంటే అచ్చం డాడీని హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అని అడుగుతుంది. భవిని గుండెలకి హత్తుకొని, తప్పకుండా మాట్లాడతాను, నీకేం అవసరం వచ్చినా ఈ ఫ్రెండ్ ఉన్నాడు అని గుర్తుపెట్టుకో అని అభి తన కార్డ్ ఇస్తాడు. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నేను మీటింగ్లో ఉంటే ఎత్తకపోతే అలగకు అంటాడు అభి. భవి గట్టిగా నవ్వేసింది ఆ మాటకి. అప్పుడు అభి ఇంకో నెంబర్ ఇచ్చి, ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ వస్తే ఎమర్జెన్సీ అని అర్థం, మీటింగ్లో ఉన్నా కూడా అటెండ్ చేస్తాను అని అంటాడు అభి. థ్యాంక్ యూ, మాకు ఆపద్బంధువుల్లాగా వచ్చావు అంటుంది భాను. పర్లేదక్క, అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు, మన ఇల్లు ఉంది, మీరు అక్కడ ఉండండి, మన సెక్యూరిటీ ఉంటారు, మీరు వెళ్ళేసరికి అక్కడ రెడీగా ఉంటారు, మీకు ఏం అవసరమైనా వాళ్ళకి చెప్పండి, అన్నీ వాళ్ళు చూసుకుంటారు అని అభి చెప్పి, పదండి టైం అవుతుంది అని అంటాడు. అభి చెప్పిందంతా విన్న భానుకి ధైర్యంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్ అన్నీ చూసుకుంటుంది, కానీ తనని కూడా ఎక్కడ ప్రమాదంలో పడేయాలి అని భయపడ్డాను, కానీ ఇప్పుడు నీ మాటలు వింటే చాలా ధైర్యంగా ఉంది. అభి చేతులు పట్టుకొని, తోడ పుట్టినవాడు మమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంటే ఏ బంధం లేకపోయినా కొన్ని గంటల పరిచయానికి మమ్మల్ని ఇంత కేర్ చేస్తున్నావు, నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను అభి అని ఎమోషనల్ అవుతారు. అమ్మా, డాడీ ఫ్రెండ్ కదా, మరి ఇప్పుడు పరిచయం అయ్యారు అంటున్నావేంటి అని అడుగుతుంది భవి. భాను భవికి మొత్తం చెబుతారు అభి ఎవరు అన్నది. అయితే డాడీ కంపెనీ ఈ ఫ్రెండ్ చేతికి వెళ్ళిందా? అయితే ఇంకా హ్యాపీ, అప్పుడప్పుడు మనం వచ్చి చూసుకోవచ్చు డాడీ జ్ఞాపకాన్ని అని భవి అంటుంది. నువ్వెప్పుడు రావాలి అన్నా రావచ్చు అని భవి తల నిమురుతూ, వెళదామా అంటాడు.
అందరూ ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. అక్కడి నుంచి వెళ్ళే అంతవరకు అభితో సంతోషంగా కబుర్లు చెబుతూనే ఉంది భవి. అభి వాళ్ళ కారుని ఎవరో ఫాలో అవ్వటం చూసి కారుని డ్రైవర్కి చెప్పి దారి మళ్ళిస్తాడు అభి. ఏమైంది అభి అని అడుగుతుంది భాను. ఏం లేదక్క, మన కారుని ఎవరో వాచ్ చేస్తున్నారు అని. రైల్వే స్టేషన్ రాగానే అక్కడ దిగి డ్రైవర్తో ఎవరు అడిగినా ఇక్కడ దిగామని చెప్పు అని కొంచెం డబ్బులు ఇస్తాడు అభి. ఆ డ్రైవర్ కొంచెం పెద్ద అయినా మంచివాడు. వద్దు సాబ్, మీరు వాళ్ళని కాపాడాలి అని చేశారు. నన్ను అడిగినా ఏం చెప్పను. మీరు అట్నుంచి బయటకు వెళ్తే ట్యాక్సీలు ఉంటాయి, వెళ్ళండి అని అంటాడు. ఓకే అని, మీకు దేనికైనా ఉపయోగపడతాయి ఉంచండి అని అతని చేతిలో డబ్బులు పెట్టి అప్పటికే వినయ్ ముంబైలో ఉన్న వాళ్ళ బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేసి ఒక కారు పంపమని చెప్పడంతో అభి వాళ్ళు బయటకు వచ్చేసరికి కారు రెడీగా ఉంటుంది. దానిలో ఎక్కి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది భాను. అలా అనుకోవద్దాక, ఎందుకో సూర్య గురించి విన్న దగ్గర నుంచి తెలియని ఆత్మీయత కలిగింది. అందుకే మీ వైపు అడుగులు పడ్డాయి ఏమో. నాకేమీ ఇబ్బంది లేదు, మీరు అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకండి అని ఎయిర్పోర్ట్ రాగానే అందరూ దిగుతారు. అక్క, ఇక్కడ నేను కొంచెం ప్లాన్ మారుస్తున్నాను అని టికెట్స్ పట్టుకొని వెళ్ళి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దిగే డెస్టినేషన్ని చేంజ్ చేస్తాడు అభి. అక్క, మీరు ముందు చికాగోలో దిగుతారు. అక్కడి నుంచి బై రోడ్లో మన వాళ్ళు మిమ్మల్ని మీ డెస్టినేషన్కి చేరుస్తారు అని చెబుతాడు. అలాగే అభి అని అంటుంది భాను. అభి వాళ్ళు కూడా హైదరాబాద్ ఫ్లైట్కి బుక్ చేసుకుంటారు. భాను వాళ్ళ ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో వినయ్ భవిని తీసుకొని తనకేమైనా కొనిపెడదాము అని అక్కడే ఉన్న షాప్కి తీసుకొని వెళ్తాడు. భాను, అభి కూర్చుంటారు. పెళ్ళయిందా అభి అని అడుగుతుంది భాను. భాను ఆ మాట అడగగానే అభి డల్ అవ్వడం గమనించి, ఏమైంది అభి, పెళ్ళి అవ్వలేదా, లేక ఏమైనా లవ్నా, డల్గా అయిపోయావేంటి, నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పు అని అడుగుతుంది భాను. అదేం లేదక్క అని జరిగిందంతా చెబుతాడు అభి. అంతా విన్న భాను, రియల్లీ గ్రేట్ కదా తను. ఈ రోజుల్లో అలా ఏమీ ఆశించకుండా జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది. మా మరదలు కనిపిస్తే ఫస్ట్ నాకే చెప్పాలి అంటుంది భాను. అభి చిన్నగా నవ్వుతూ, కనిపిస్తే తప్పకుండా చెబుతాను అంటాడు. తప్పకుండా కనిపిస్తుంది చూడు. సూర్య ఎప్పుడు అంటుండేవాడు, మనలో వారి పట్ల నిజాయితీ, నిజమైన ప్రేమ ఉంటే ఎక్కడున్నా వాళ్ళు మన దగ్గరికి చేరుతారు అని. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, తన ప్రేమలో స్వచ్ఛత ఉంది. నీ ప్రయత్నం ఫలించి తను తప్పకుండా నీ ఎదురు వస్తుంది అని అంటుంది భాను. నీ నమ్మకం నిజమవ్వాలి అక్క అంటాడు అభి. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో భవిని పిలిచి టేక్ కేర్ అని చెప్పి తలపైన ముద్దు పెడతాడు. భవి అభిని హత్తుకొని ఒక్క నిమిషం అలాగే ఉండిపోతుంది. అభి తన తల నిమురుతూ, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెబుతాడు. ఓకే ఫ్రెండ్ అని అభి చీక్కి ఒక కిస్ ఇచ్చి, వినయ్ ఫ్రెండ్ చెప్పాడు, ఎవరో అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఆ అమ్మాయి దొరకగానే ఈ ముద్దు నాది అని తనకిచ్చేయి అని. తప్పకుండా దొరుకుతుంది, మా ఫ్రెండ్ వెతికే అమ్మాయి, అప్పుడు ఇద్దరూ కలిసి ఓపెన్ చేయండి అని ఒక గిఫ్ట్ అభి చేతిలో పెడుతుంది భవి. ఫైనల్ అనౌన్స్మెంట్ రావడంతో భారంగా భవిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు భాను. భవికెందుకు చెప్పావురా అని అడుగుతాడు అభి. గిఫ్ట్ షాప్కి వెళ్ళగానే నీకు పెళ్ళయిందా, పిల్లలున్నారా, గిఫ్ట్ కొందాం అని అడిగింది. అందుకే లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని, తను ఎక్కడుందో తెలీదు, వెతుకుతున్నాడు అని చెప్పానులే అని వినయ్ అంటాడు. అంటూ వాళ్ళు ఎక్కాల్సిన ఫ్లైట్ వైపు వెళ్తారు అభి వాళ్ళు. అవని వాళ్ళందరూ నైట్ భోజనం చేస్తున్న టైంలో, అక్క, కొత్త ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతాడు ఆరు. ఆఫీస్ ఆఫీస్ లాగే ఉంటుంది అంటుంది అవని నవ్వుతూ. అక్క, ఎలా ఉంది అంటే నీకు నచ్చిందా అని అడుగుతాడు.
నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? మనం మన పని చేసుకొని వస్తాం. వాడు అడగడం, నువ్వు చెప్పడం సరిపోయింది. ఇంతకీ ఆఫీస్‌లో ఇబ్బంది పడేలాగా ఏమీ లేదు కదా? అని అను గారు అడుగుతారు. అలాంటిదేమీ లేదు నాని. కానీ మా చైర్మన్ సార్ 10 రోజుల క్రితం చనిపోయారంట. ఇప్పుడు యాజమాన్యం మారిపోతుంది. కొత్తవారు ఎవరు వస్తారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదు. అయ్యో! ఎలా చనిపోయారు? యాక్సిడెంట్‌లో చనిపోయారు. చిన్న వయసే అంటుంది అవని. కొత్తవాళ్ళొస్తే మీ ఉద్యోగాలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అని అడుగుతారు అనసూయ. అదేముండదు నాని. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది. మా పోస్టులు కూడా మార్చొచ్చు అంటుంది అవని. అవునా? ఇంకేం ఇబ్బంది ఉండదు కదా? ఇంక్ ఇంకేమీ ఉండదు నాని. ఒకవేళ మనకి నచ్చకపోతే వేరే జాబ్ చూసుకుంటాము. కానీ అంతవరకు రాదులే అంటుంది అవని. ఎవరైనా మంచివాడి చేతిలోకి వెళ్తే బావుంటుంది అని అనుగారు అనుకుంటూ లేచి రూంలోకి వెళ్ళిపోతారు. అమ్మో! లావణ్య వాడెవరి గురించో చెప్పింది. అది చెబితే వీళ్ళు భయపడతారు. చెప్పకూడదు అనుకుంటూ అందరం అదే కోరుకుంటున్నాం నాని. మంచివాడి చేతిలో పడితే ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు అని అవని మనసులో అనుకుంటున్న టైంలో అక్కడ అభి ఫ్లైట్ ఆకాశంలోకి ఎగిరింది హైదరాబాదు చేరడానికి. కథ కొనసాగుతుంది. ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి, పెద్ద అప్డేట్స్ వస్తాయి. ఇక అభి ఆఫీస్కి వచ్చే సమయం దగ్గర పడిపోయింది. అభిని ముందు అవనియే చూస్తుంది. మరి అభి గుర్తుపట్టగలరా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.